హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ బిర్యానీ ఇన్ కుక్కర్. అదేంటి వెజ్ బిర్యానీ ఇన్ కుక్కర్ అని ఆలోచిస్తున్నారా? ఫస్ట్ నేను కూడా అలానే అనుకున్నాను, బట్ టేస్ట్ చూసిన తర్వాతనే అది ఎంత బాగుంటుందో అర్థమైంది. మనం చేసుకునే వెజ్ బిర్యానీ కన్నా ఇట్లా కుక్కర్లో పెడితే ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. దానికి ముందుగా ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని దాన్ని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ ఫిల్ అయ్యేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి అందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసి అందులోనే కొద్దిగా 3-4 వరకు బగారా ఆకు వేసుకోవాలి. మళ్ళీ గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అవి కొద్దిగా డిజాల్వ్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ స్పైసెస్ బాగా వాటర్లోకి మిక్స్ అయిన తర్వాత ఒక 3-4 వరకు పచ్చిమిరపకాయలు హాఫ్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని బాగా మరగనిచ్చిన తర్వాత వాటర్ కొద్దిగా మరిగే టైంకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం ఉడికేలోపు మనకు వెజ్ బిర్యానీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో 3-4 ఆలూస్ మీడియం సైజులో కట్ చేసుకొని అందులోనే సన్నగా చాప్ చేసిన క్యారెట్, పచ్చిమిర్చి ఇంకా బీన్స్ కూడా వేసుకొని అందులోనే కొద్దిగా ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం, 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అది బిర్యానీ టెక్స్చర్ మంచిగా రావడానికి ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకొని అందులోనే గరం మసాలా స్పైసెస్ ఇంకా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అది కొద్దిగా ఆయిల్ బయటికి తేలేంత వరకు కుక్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బియ్యంని ఫింగర్స్తో ఒత్తి చూసి ఒక 80% కుక్ అయ్యేంత వరకు చూసుకొని అది 80% కుక్ అయిన తర్వాత ఆ రైస్ని మొత్తం వాటర్ నుండి స్ట్రెయిన్ అవుట్ చేసుకొని అది రైస్ మొత్తం మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పైన ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం టెక్స్చర్ అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం పైనుండి కొంచెం ధనియాల పొడిని వ్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్, 3 విజిల్స్ కాకుండా ఓన్లీ జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆ రైస్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని చూడాలి. అన్నం మొత్తం బాగా కుక్ అయి ఉంటే దానిపైనుంచి కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి. మనకు ఫ్లేవర్ ఇంకా బాగా రావడానికి మన ఇష్టం ఒక నిమ్మకాయ పైనుంచి పిండుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇన్స్టెంట్గా త్వరగా రెడీ అయ్యే కుక్కర్ వెజ్ బిర్యానీ రెడీ.